ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తాం దేనికోసం, ఏషియా కప్ కోసమే కదా. సో మరి అది వచ్చేసరికి రేపు సెప్టెంబర్ 9th నుంచి జరిగిద్ది. మరి దానికి సంబంధించి స్క్వాడ్ వచ్చేసరికి రేపు 19th అనౌన్స్ చేస్తారని చెప్పారు. అయితే ఇదంతా పక్కన పెడితే మరి కొంతమంది 2024లో ఏదైతే T20 వరల్డ్ కప్ జరిగిందో సో దాంట్లో ఉన్న స్క్వాడ్లు, ఆ స్క్వాడ్లో లేని వాళ్ళు కూడా కొత్త ఫేస్లు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి వాటిలో భాగంగా కొంతమంది ప్లేయర్స్ అయితే ఛాన్స్ మిస్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరి ఆ ప్లేయర్లో చూసుకుంటే ఫస్ట్ మనకు కనిపిస్తుంది రింకు సింగే. ఎందుకంటే అతను సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, అంత మంచి ఫామ్లో లేడు కాబట్టి. సో రింకు సింగ్ను పక్కన పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. అది పక్కన పెడితే ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాంగా, ఆందోళనకరంగా ఉంది ఒక ప్లేయర్ పరిస్థితి అని. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మనకి బుమ్రా. ఎందుకంటే బుమ్రా ఉన్నప్పుడు మన టీంకి చాలా స్ట్రెంత్ ఉండిద్ది, దాని తర్వాత బౌలింగ్లో మనకి తిరిగి ఉండదు. కానీ ఇక్కడ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే మన ఇండియా టీము బుమ్రా ఉన్నప్పుడు మన వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయరు, బుమ్రా లేనప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా హీరోలు అవుతూ ఉంటారు. సో దానికి ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఇంగ్లాండ్ సిరీసే, మొత్తం బుమ్రా 3 మ్యాచ్లు ఆడితే దాంట్లో 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ డ్రా చేసుకున్నాం కదా. అంతకుముందు సిచ్యువేషన్స్ కూడా ఇంతే, బుమ్రా ఉన్నప్పుడేమో మన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, బుమ్రా లేనప్పుడేమో గెలుస్తూ ఉంటారు. సో మరి ఇదే అందరిలో కూడా ఆందోళనకరంగా ఉంది. మరి ఇప్పుడు ఏషియా కప్కి బుమ్రాని తీసుకుంటారా లేదా అంటే బుమ్రా ఆల్రెడీ చెప్పేశాడంట బీసీఐకి, నేను ఇది ఆడతాను, ఏషియా కప్ ఖచ్చితంగా ఆడతాను, నన్ను తీసుకోండి అని చెప్పేశాడంట. అయితే దీన్ని బట్టి ఏషియా కప్లో బుమ్రా ఆడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇదంతా ఫిక్స్. అయితే మరి రీసెంట్గా మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరిగింది కదా, సో మరి టెస్ట్లకి రిటైర్మెంట్ ఇస్తాడేమో అని చెప్పేసి కొన్ని డౌట్లు అయితే రైజ్ అవుతా ఉన్నాయి బుమ్రా గురించి. ఎందుకంటే ఆల్రెడీ మొన్న లాస్ట్ 4th టెస్ట్లో కూడా చూసాం, అతని నుంచి ఫుల్ ఎఫర్ట్ అయితే రాలేదు మనకి, కొంచెం స్లో డెలివరీస్ కూడా వేసాడు. సో తన ఫుల్ ఎఫర్ట్తో మాత్రం బౌలింగ్ వేయలేకపోయాడు. సో దీంతో అతను కేవలం T20లో ఓడేసి మాత్రమే ఆడే విధంగా ఒక డెసిషన్ తీసుకోబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో చూద్దాం దాని గురించి ఏంది అనేది తర్వాత. అయితే ఇంకో విషయం ఏంటంటేనా శుభ్మన్ గిల్ గురించి. సో మరి శుభ్మన్ గిల్ మళ్ళీ T20 ఫార్మాట్ అతను చూసుకుంటే ఓడేస్కి అలాగే టెస్ట్లకి ఈ రెండింటిలో ఫిక్స్ అయ్యాడు. కానీ T20లో వచ్చేసరికి అతనికి ఛాన్స్లు ఎక్కువ రావట్లేదు ఈ మధ్య. కానీ రేపు జరగబోయే ఏషియా కప్కి మరి శుభ్మన్ గిల్ని తీసుకొని దాంతోపాటు అతనికి వైస్ కెప్టెన్సీ అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో దీంతో మనకి కెప్టెన్గా సూర్య ఉంటే వైస్ కెప్టెన్గా మనకి శుభ్మన్ గిల్ ఉండబోతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అనమాట. సో చూద్దాం, స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చింది కదా. సో దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం.